ఉందాం, ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ దయా కనికరము చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుంటూ ఈ 3వ దినాన శుద్ధీకరణ కూటాల్లో నీ కనికరమును మాపై ఉంచి నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. సమస్తమును నీ నామ ఘనత కొరకై మీరు జరిగించి బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి నీ వాక్కు చేత ఆత్మచేత మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసి మహిమగల నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. రైట్. చూడండి నాన్న, మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా 68వ కీర్తన గత కొద్ది వారాలుగా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈరోజు రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, 68వ కీర్తనలో మనందరం కూడా 19వ వచనం దగ్గరికి వచ్చాం. గత లాస్ట్ సెక్షన్ వరకు మనం 18 వచనాల వరకు నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు 19వ వచనం, 19, 20 ఒక సెక్షను, అలాగే 21 నుంచి 23 వరకు ఒక సెక్షను, అలాగే 24 నుంచి ఇంచుమించుగా 28 వరకు ఒక సెక్షను, 28 నుంచి 35 వరకు ఒక సెక్షను. ఇందులో మొత్తం 4 సెక్షన్లు ఉన్నాయి. మొదట 19, 20 వచనాల్లో మనందరం కూడా భౌత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. దేవుని స్వరాన్ని వినేటప్పుడు నీకు అర్థం కాకపోతే నీ అంత భ్రష్టుడు ఎవరు ఉండరు. దేవుని మాట వినబడుతున్నప్పుడు దానిని అనుసరిస్తూ ఉండాలి. ఆ మాటను ఫాలో అవుతూ ఉండాలి. ఆ మాట వెనక దేవుని యొక్క సంకల్పం ఉంటుంది. చూడండి, 19, 20 వచనాలు మన బ్రతుకులో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో 3 కాలాల్లో మనిషి నివాసం ఉంటాడు. ఈ 3 కాలాల యొక్క పరిస్థితుల్లో మనందరం కూడా ఎలాగుండాలో దేవుని యొక్క వాక్యం చెప్పబడతా ఉంది. కనుక దేవుని యొక్క వాక్యము ద్వారా మనము మన పితరులు ఎలాగున్నారో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. గమనించారా? చూడండి, 19, 20 వచనాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనం ఏ విధంగా దేవుని స్తుతించాలో చెప్తూ ఉంటాయి. అలాగే 21 నుంచి 23 వరకు దేవుని యొక్క తీర్పులు భూమండలం మీద జరుగుతాయి అని దేవుని యొక్క తీర్పుల గురించి 21 నుంచి 23 వరకు రాయబడి ఉన్నాయి. 24 నుంచి ఇంచుమించుగా 27 లేకపోతే 28 వరకు చూస్తే ఇది 18వ వచనం యొక్క వివరణ. ఈ అధ్యాయంలో మనం 18వ వచనం ధ్యానం చేసుకున్నాం కదా, దానికి సంబంధించిన వివరణ అంతా కూడా 24వ వచనంలో నుండి ఇంచుమించుగా 28 వరకు ఉంది. ఇప్పుడు
8 నుంచి లేకపోతే 29 నుంచి 35 వచనాల వరకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు, రాజులు వీళ్ళందరూ కూడా దేవుని యొద్దకు చేర్చబడతారు. అంటే అన్యజనులైన అనేక మంది దేవుని యొక్క రాకడ ప్రత్యక్షతను పొందుకొని అందులో కొంతమంది మాత్రమే దేవుని యొక్క సన్నిధిని మరి సిద్ధపడినటువంటి వారు ఉన్నారు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. అంటే ప్రభు యొక్క రాకడలో కొంతమంది పిల్లలు దేవుని యొద్దకు సిద్ధపడేటువంటి వారు అన్యజనుల్లో కూడా ఉన్నారు అనే సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. ఈ 19వ వచనం నుండి 35 వరకు ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక వ్యూ ఏంటంటే మనిషి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో నిత్యము దేవుని స్తుతించేవాడిగా ఉండి తీరాలి అనేటువంటి సత్యాన్ని బోధించేటువంటి వాక్యాలను మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, మనం చూడండి నాన్న, కీర్తనల పుస్తకం 68వ అధ్యాయం 19, 20 వచనాలు మనందరం కూడా చదువుకుందాం. ప్రభు స్తుతి నొందిన గాక. చూడండి, ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయే ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయే ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. మీరు గుర్తుపట్టారా? నేను చెప్పాను కదా, 19, 20 వచనాల్లో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనిషి యొక్క జీవితంలో జరిగే విషయాలను దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? మనిషి భూమండలం మీద బ్రతికేటప్పుడు భవిష్యత్తు ఏం జరుగుతుందో భయపడుతూ ఉంటాడు. రేపేమి సంభవిస్తుందో అని భయపడతా ఉంటాడు. ఏ రోజు ఏ గడియల్లో ఎలాగుంటుందో అని భయపడతా ఉంటాడు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? గత కాలంలో దేవుడు నీ కొరకు ఏం చేశాడో దానిని నువ్వు మర్చిపోతే భయపడతావు. పిల్లలు ఇంకా చూడొద్దు, దయచేసి జాగ్రత్తగా వినండి. చూడండి, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. భవిష్యత్తు గురించి నీ గుండెల్లో ఎందుకు భయం చెప్పండి? నేను ప్రశ్న అడిగాను, ఆన్సర్ చెప్పాను, మీకేం గుర్తుంటుంది? మీ మనసు ఎటో తిరుగుతూ ఉంటుంది, ప్రయోజనం ఏమీ లేదు. గమనించారా నాన్న? బ్లూ పెన్తో రాయి. గమనించారమ్మా? గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు విషయంలో ఈవెన్ క్రైస్తవులు అనబడే వాళ్ళే అన్యజనుల కంటే కూడా ఎక్కువగా భయపడే గుంపులో ఎక్కువగా ఉంటారు. ఎందుకని భయపడతారు చెప్పండి? భవిష్యత్తు విషయం మనిషి ఎందుకు భయపడతాడు చెప్పండి? ఎందుకు భయపడతాడంటే గతించిన కాలంలో నీకేం జరిగిందో గుర్తు తెచ్చుకోకపోతే భయపడతావు. ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి? గతించిన కాలంలో దేవుడు నీకేం చేశాడో, ఆయన నీకు ఎలాంటి మేలు చేశాడో నువ్వు గుర్తుపట్టకపోతే, నువ్వు గుర్తు పెట్టుకోకపోతే పాత కాలంలో జరిగినటువంటి అనేక పరిస్థితుల్లో నిన్ను దేవుడు ఎలా కాపాడాడో నువ్వు గుర్తుపట్టాలి. అలా గనుక నువ్వు గుర్తుపట్టకపోతే
నీ భవిష్యత్తు విషయాల్లో నువ్వు ఎక్కువగా భయపడతా ఉంటావు. ఈ 19-20 వచనాలు చదువుతున్నప్పుడు చాలా చక్కటి విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, నేను మరలా ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను, చదువునానా? ప్రభు స్తుతి నొందెను గాక. ఇప్పుడు చూడండి, ప్రభు స్తుతి నొందును గాక అనే మాట ఏ కాలానికి సంబంధించిందని అనుకోవచ్చు? చెప్పండి. కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చూడండి, మనందరం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ జరుగుతున్నటువంటి కాలంలో, టైంలో ఉన్నాం. అంటే ఆయన దేవుడు మన జీవితంలో జరుగుతున్న కాలంలో ఆయన ఏమై ఉన్నాడంటే, ఆయన నిత్యము స్తుతి నొందదగిన వాడు, స్తుతింపబడుచున్నాడు అని రాశాడు. గమనించారా? ఈ మాటను నేను జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, మొదటి వచనం నుండి 18 వచనాల వరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడో అన్ని విషయాలు రాసి ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడో, దేవుడు తన గత కాలంలో మీ జీవితంలో ఏం చేశాడో గుర్తు తెచ్చుకోగలిగితే భవిష్యత్తు కాలంలో నీకు సంభవించబోయే పరిస్థితులకు నువ్వెన్నడూ కూడా భయపడవు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 68వ కీర్తనలో మొదటి వచనం నుండి 18 వచనాల వరకు దేవుడు చేసిన కార్యాలు గుర్తుపట్టకపోతే ప్రజెంట్ టెన్స్లో మన బ్రతుకులో దేవుని స్తుతించే అనుభవం ఉండదు. ఒకవేళ చూడండి, 19వ వచనం మీకు చదివినప్పుడు అక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభు స్తుతి నొందును గాక అంటే ప్రజెంట్ టెన్స్, ఇప్పుడు జరుగుతున్న కాలంలో దేవుడు నిన్ను బట్టి స్తుతి నొందుతున్నాడంట. అంటే నీ జీవితం ఎలా ఉందంటే స్తుతిస్తూ ఉన్నావు. కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు స్తుతించడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ముఖ్యంగా 3 సందర్భాల్లో నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. ఏమేంటి అయ్యి? 1, మరణం నుండి, పాపం నుండి, శత్రువు నుండి దేవుడు విడిపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు శత్రు దేశంలో, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు 430 సంవత్సరాలు. అయితే వాళ్ళు మొరపెట్టారు. మీరు గమనించారా? వారికి ఉన్నటువంటి శ్రమ నుండి విడిపించడానికి దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టారు. చూసారా ఎంత గొప్ప అనుభవం? ఈ రోజుల్లో మన జీవితంలో మొరపెట్టే అనుభవాలు కలిగి ఉండాలి. గమనించున్నారా? చాలామంది జీవితంలో ప్రార్థనా జీవితం, దేవుని మీద ఆధారపడే జీవితం ఎందుకు ఉండదు అంటే, వాళ్ళ హృదయంలో దేవుని యొక్క శక్తిని, ఆయన కార్యాలను గమనించే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున 430 సంవత్సరాల బానిసత్వం నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరణము నుండి, గమనించారా, పాపం నుండి, శత్రువు నుండి విడిపించాడు. దేవుడు ఏం చేస్తే విడిపించాడు అనంటే మొరపెట్టినప్పుడు విడిపించాడు. అంటే ప్రార్థించడం, మొరపెట్టడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో తెలుసునా? ఈ రోజుల్లో చాలామంది జీవితంలో మరీ యవ్వన బిడ్డల్లో వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉండదు. కారణం ఏంటో తెలిసినా? వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంది. కార్తీక్ అంతేనా? మంచి ఆరోగ్యం ఉంది, మంచి బలం ఉంది, వాళ్ళ ఆలోచనలకు తగినట్టుగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. బాధ ఏముంది చెప్పండి? ఈ రోజుల్లో చాలామంది గుర్తుపట్టేవాళ్ళు లేరండి. ఇక్కడ 19-20 వచనాల్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనే ఆలోచన కనుక దేవుడు ఇవ్వకపోతే ఆ 2 వచనాల్లో ఏం జరుగుతుందో ఎవరు కూడా గుర్తుపట్టలేరు. గమనించారా? ఇప్పుడు చూడండి, ఆ మాట మనం చూడొచ్చు. అనుదినము ప్రభు స్తుతి నొందునుగాక,
అనుదినము. ఆయన మా భారం భరించుచున్నాడు. ఇప్పుడు చూడండి, అనుదినము అనే మాట ఏంటి? పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు. అనుదినము అనే మాట గతకాలం, ఇప్పుడు, రేపు భవిష్యత్తు. ఏమండి, గతకాలం, ఇప్పుడు, రేపు భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే విని అర్థం చేసుకునే పిల్లలు ఎంతమంది ఉంటారంటావు? కార్తీక్, ఇప్పుడు జరిగిపోయిన కాలం, ఇప్పుడు జరుగుతుంది, రేపు భవిష్యత్తులో జరగబోయేది దేవుడు మాట్లాడితే అర్థమైద్ది అంటావా నీకు? మామూలుగా జనరల్గా కాలేజీలో లెక్చరర్ పాఠాలు చెప్తే అర్థమైంది. ఎగ్జామ్ పెడితే కూడా పాస్ అవ్వచ్చు. కాపీ కొట్టో, పక్కన వాళ్ళ దానిలో చూసో, లేకపోతే చదివో ఏదో ఒక రకంగా పాస్ అవ్వచ్చు. కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మన బ్రతుకులో ఏం జరగబోతుందో దేవుడు మాట్లాడుతుంటే అసలు ఏమన్నా భయం ఉంటుందంటారా? రాబర్టయ్య గారు, ఏమన్నా భయం ఉంటుందంటారా? మన పితరులను వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు చూడండి. ఒక పదం వెనక వాళ్ళ జీవిత లైఫ్ స్పాన్లు జరిగిపోయిన, అంటే పుట్టిన దగ్గర నుంచి జరిగిపోయిన కాలం, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న కాలం, రేపు భవిష్యత్తు జరగబోయే కాలం, 3 కాలాల్లో మనిషిని దేవుడంట అనుదినము ఏం చేస్తున్నాడంట? అనుదినము ఆయన మా భారములు భరించుచున్నాడు. ఏమండి, అంటే నీకేం గుర్తు రావాలి? నీ జీవితంలో గుర్తు రావాల్సిందేంటి చెప్పండి? నీకేం గుర్తు రావాలి? అనుదినం నీ భారం నువ్వు మోస్తే ఏమైపోతావు? ప్రశాంత్, సరిగ్గా కూర్చో. నా ఇంక చూడు, అనుదినం మన భారం కనుక దేవుడు మొయ్యకపోతే నువ్వు మోస్తే ఏంటి పరిస్థితి? మన పితరులు ఏమని చెప్తున్నారంటే, అయ్యా ఆయన ఎల్లప్పుడూ స్తుతి నొందునుగాక, అనుదినము స్తుతి నొందునుగాక. ఆయన అనుదినము ఏం చేస్తున్నాడో తెలిసిన? మా భారాలన్నీ ఆయనే మోస్తున్నాడని చెప్తున్నాడండి. ఏమండి, ఈ మాట పలకటం ఏమన్నా చిన్న విషయమా? ఇప్పుడు చూడండి ఎబెనెజర్ అయ్యా, నీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నా బిడ్డ భారం నేనే మోస్తున్నాను అని నమ్మకంగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? పోని పిల్లలు ఎవరైనా, అయ్యా మా తల్లిదండ్రులు నా భారం మొత్తం వాళ్ళే మోస్తున్నారని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారండి? సురేష్ గారు చెప్తారా మన పిల్లలు? అసలు ఇశ్రాయేలు ప్రజలు దేవుని గురించి ఏం చెప్తున్నారు తెలిసిన? అయ్యా దేవుడు ఎవరో తెలిసిన? ఆయన అనుదినము, అంటే ప్రతిరోజు మా భారాన్ని మోసే దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచంలో ఎవడైనా మన భారాలు మోసేటువంటి వ్యక్తి, నమ్మదగిన వాడు ఎవరైనా ఉంటారండి? ఈ దేవుడు ఎలాంటి దేవుడో తెలిసిన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి దేవుడో తెలిసిన? నీ మైండ్కు గుర్తొస్తే నీ భవిష్యత్తులో నీకేం జరుగుతుందో నువ్వెన్నడూ కూడా భయపడవు. ఇప్పుడు నీ దిగులంత ఏంటి కార్తీక్? నీ దిగులంత ఏంటి? నా భవిష్యత్తు ఎట్టుండదో, నాకు నల్లటి అమ్మాయి వస్తుందో తెల్లటి అమ్మాయి వస్తుందో, పెళ్లి చేసుకుంటే 3 పుడతారా 10 మంది పుడతారా, అంటే ఆ మిలిటరీ ఆఫీసర్ని అవుతారా లేకపోతే ఆఫీసులో అటెండర్ని అవుతానా, అసలు నేను చదువుతానా, అసలు గవర్నమెంట్ జాబ్ వస్తుందంటావా? చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా కార్తీక్, అవును కదా? బిడ్డలారా, మీకు ఒక రహస్యాన్ని చెప్తున్నారండి. 68వ కీర్తనలో ఆయనంట ఎల్లప్పుడూ స్తుతి నొందదగినవాడు. ఎందుకంట? ఆయన అనుదినం నీ భారాన్ని మోసే దేవుడు. ఏమండి, ప్రపంచంలో ఇంత గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? నిన్ను కన్న తల్లిదండ్రులు మా పిల్లల్ని పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు చచ్చిపోయే వరకు మేము వాళ్ళ భారం మొత్తం మోసి వాళ్ళని ఆదరిస్తామన్న తల్లిదండ్రులు ఎక్కడైనా దొరుకుతారా? ఈవెన్ నేనైనా మీరైనా ఎవరైనా సరే ఎక్కడైనా దొరుకుతారా? కార్తీక్, ఎక్కడైనా దొరుకుతారా ప్రపంచంలో ఎవరైనా?
ఆలోచించండి. ఎవరైనా కొంతకాలమే, కొంత పీరియడ్ వరకే, ఆ తర్వాత ఇప్పుడు మనం నమ్మిన దేవుడు ఎవరో తెలిసిన ఆయన నువ్వు బ్రతికినంతకాలం, జరిగిపోయిన కాలం, ప్రజెంట్ కాలం, భవిష్యత్ కాలంలో కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలందరినీ కూడా వారి భారాలన్నీ కూడా భరించి నీకు నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ శబ్దం వింటున్నప్పుడు నీ గుండెల్లో ఒక ధైర్యం పుట్టాలి. ఈ శబ్దానికి ఉన్నటువంటి విలువేంటో తెలిసినా నీకు అర్థమైద్దో లేదో నాకు తెలియదు. ఏమండి, ఇంత దమ్మున్న మాట ఇవ్వగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, లేకపోతే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కానీ, లేకపోతే ఒక గొప్ప గవర్నర్ కానీ, ఉద్యోగస్తుడు కానీ, ఏమండి ఒక కోటేశ్వరుడు కానీ గ్యారంటీ ఇవ్వగలడండి? మనిషి యొక్క భారాన్ని పుట్టిన దగ్గర నుంచి ఆ వ్యక్తి చనిపోయే వరకు మోసేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఏమో నాకు తెలియదు. మరి అంత నమ్మకస్తులైతే నా వయసు 50 సంవత్సరాలు దాటిపోతున్నాయి. అంత నమ్మకస్తులు నేనైతే ఎవరిని చూడలే. మరి మీరెవరినన్నా చూసారో నాకు తెలియదు. పోనీ భర్త చూస్తాడండి అని ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? పోనీ భార్య చూస్తారని ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? తల్లిదండ్రులు చూస్తారని ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? అంటే ఒక మనిషి పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఎంత ఘనమైందో, మనిషి ఊహకు అందనటువంటి విషయాలను జీవము గల దేవుడు మాట్లాడడాన్ని మనం చూడవచ్చు. ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో మనం గుర్తుపట్టవచ్చు. అంటే చూడండి, దేవుని గురించినటువంటి సంగతులు మన పితరులు ఎలాంటి విషయాల్లో రుచి చూచి సాక్ష్యం ఇస్తున్నారు చెప్పండి. ఇప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి దేవుడు నీ భారమంతా మోస్తాడనే మాట ఈ రోజున మనం ఎవరికన్నా చెప్పగలమా? నా మాట వింటున్నారో లేదో నాకు తెలియదు. పిల్లలంక చూడడం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా మీరు వాక్యం విన్న నరకానికి వెళ్ళే బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు తెలుసా? వాక్యం విన్న తర్వాత నరకానికి వెళ్ళే బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు రాత్రి మనం ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఏ విషయాలు? ఇప్పుడు మన భారాలు ఆయన నిత్యము మోసేటువంటి దేవుడుగా మనకున్నాడు. అందుకనే మనందరం కూడా దేవుని స్తుతించాలి. ఇప్పుడు చెప్పండి, నీ నోటితో ఎవరితోనైనా మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనల్ని, మన పిల్లల్ని, వాళ్ళ భారాలన్నీ కూడా దేవుడే మోస్తాడని చెప్పగలిగిన నోరు ఉందండి? ఆలోచించండి. ఏమో మన పితరులు అయితే చాలా చక్కగా చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేయనా? అనుదినము ఆయన మా భారములు భరించుతున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున దేవుడే మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. చూడండి, ఆయన భారము మోసేవాడు అనే ఒక్క మాట వెనక ఆయన మన జీవితంలో చేసే కార్యాలేంటి? నిద్రపోవటానికి కాదయ్యా, నిద్రపోవటానికి వచ్చింది. టీవీ పెట్టి వదిలిపెట్టాడు, తెల్లవార్లు కూర్చొని చూస్తాడు. కీర్తనల పుస్తకంలో చదవండి నాన్న. ఆయన మన భారాన్ని ఎలా మోస్తాడో చూడండి. ఒక మాట, చాలా విషయాలు ఉన్నాయి, మనం ఒక్కొక్కటి చూద్దాం. కీర్తనల పుస్తకం 55:22 చదవండి నాన్న. కీర్తనల పుస్తకం 55:22. నీ భారము యెహోవా మీద మోపము. ఇప్పుడు చూడండి, మీ భారము ఎవరి మీద మోపాలంట?
యెహోవా మీద మోపము. ఆయనే నిన్ను ఆదుకును. ఇప్పుడు చూడండి, ఆయనే నిన్ను ఆదుకొనును. భారం ఆయన మీద మోపితేనంట ఆయన నిన్ను ఆదుకుంటాడంట. ఏమంటే ఆదుకుంటానని చెప్పే మాట ఎవరు చెప్తున్నారు? ఎబెనెజర్ అయ్యా, దేవుడే చెప్తున్నాడు. నేను నిన్ను ఆదుకుంటాను, నీ భారం మోపు. ఎప్పుడెప్పుడు? నువ్వు పుట్టిన దగ్గర నుంచి ప్రజెంటు, ఫ్యూచర్ టెన్స్ అంతా కూడా, ఫ్యూచర్ అంతా కూడా ప్రజెంట్, ఫ్యూచర్, గత కాలంలో. ఇప్పుడు ఇక్కడ రాయబడిన టెక్స్ట్లో మనం చూస్తే గత కాలంలో దేవుడు నీకేం చేశాడో గుర్తుపెట్టుకోకపోతే పరిస్థితి ఏంటి? అంటే ప్రతి వ్యక్తి కూడా నీ జీవితంలో జరిగిపోయిన కాలంలో దేవుడు నీకేం చేశాడో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుని ప్రజలందరూ కూడా నష్టపోవడానికి గల కారణం ఏంటంటే, గత కాలంలో ప్రశాంత్, గత కాలంలో దేవుడు నీ కొరకు ఏం చేశాడో గుర్తుపెట్టుకునే అలవాటు లేదండి. కారణం ఏంటి చెప్పండి? ఏం గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? ఏం గుర్తుపెట్టుకుంటారు? పోనీ గుర్తుపెట్టుకుంటే నీకు కలిగే లాభం ఏంటి? గుర్తుపెట్టుకుంటే నీకు కలిగే లాభం ఏంటి? గుర్తుపెట్టుకోవటం అంటే ఏంటో తెలిసిన, నీ భారం ఆయన మీద మోపటం. అంటే నీ వల్ల కాని పరిస్థితుల్లో దేవాది దేవుడు ఎన్నోసార్లు నిన్ను ఆదుకున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన అనుభవం ఏంటో తెలిసిన, ఆయన చేసే మేలులు కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి అర్థం కాదు, గోచరం కాదు. అర్థమవుతుందండి? ఎందుకు దేవుడు చేసిన విషయాలే ఎందుకు మర్చిపోతున్నారు? కారణం ఏంటి చెప్పండి? ఇదే సాతాను యొక్క యుద్ధం. నువ్వు మర్చిపోవడం వల్ల, నువ్వు జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల నీ భవిష్యత్తు గురించి భయపడతా ఉంటావు. ఆయన ఏం చేశాడో నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే భవిష్యత్తు విషయంలో నువ్వు ఎక్కడా భయపడవు. కారణం ఏంటి? ఆయన నీకు ఆపదలన్నిటిలో ఆదుకునేటువంటి దేవుడు. ఇక్కడ ఏంటో తెలిసిన, ఆయన మీద ఆధారపడి లేకపోతే ఆయన మీద భారం మోపినప్పుడు మొట్టమొదట ఆయన ఏం చేస్తాడంటే నీతిమంతునిగా చేసి నీకు యోగ్యునిగా చేస్తాడు. నీతిమంతునిగా చేసి నిన్ను యోగ్యుడిగా చేస్తాడు. చదువు నాన్న, అక్కడ 55:22 కంటిన్యూ చేయి. నీతిమంతులను, మళ్ళీ చదువు. నీ భారము యెహోవా మీద మోపుము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. ఇప్పుడు చూడండి, నీ భారం యెహోవా మీద మోపుము అన్నప్పుడు నీతిమంతులను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నీతి, దేవుని నీతి అంట మనిషిని ఎన్నడూ కదలలేదు, భయపడలేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు. అంటే దేవుడు మీద నువ్వు భారం వేస్తే, ఆయన గనుక నీ భారం మోస్తే నీ బ్రతుకులో ఆయన నీ భారం యెహోవా మీద మోపేవంటానికి రుజువు ఏంటంటే ఆయన మనిషిని నీతిమంతుడిగా చేస్తాడు. ఇప్పుడు నీతిమంతుడిగా చేసినప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా అతడు బ్రతుకుతాడు. అతడు విశ్వసించిన వాడు కలవరపడడు, అతడు చెల్లించడు. భవిష్యత్తులో నా బిడ్డలకి ఏం జరుగుద్దో, నా కుటుంబానికి ఏం జరుగుద్దో, నా పరిస్థితులు ఎలాగుంటాయో అనేది వాళ్ళు ఎన్నడూ కూడా భయపడరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తుపట్టారా నాన్న? ఆలోచించగలిగారా? ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు రాత్రి మనం ఎలాగా నీతిమంతులుగా మారాలి, ఎలాగ మన భారాన్ని దేవుని మీద మోపాలి అనంటే గత కాలంలో ఆయన నీకు చేసిన మేలు. ఇప్పుడు చూడండి, నేను మీకు చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు?
శత్రువు చేతిలో ఉన్నప్పుడు, పాపం అనే మరణంలో బంధించబడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొరపెట్టారు దేవునికి. అంటే ప్రతి మనిషికి దేవుడిచ్చే కృప ఏంటంటే మొరపెట్టడం, ప్రార్థించడం అనేదే దేవుడు మనకిచ్చిన భాగ్యం. మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి వచనం నుండి 18 వచనాల వరకు ఏం జరిగింది? మొరపెట్టారు. ఆయన వారి మొర విని ఆయన దిగి వచ్చాడు వాళ్ళ మధ్యలోకి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? వారిని అరణ్యంలో వారికి ముందుగా ఉండి నడిపించాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? వారికి కావలసిన సంరక్షణ, అంటే అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళకి ఏమేం కావాలో ఫుడ్నంతా కూడా, వాళ్ళు చెప్పులు అరగలేదు, వాళ్ళ వస్త్రాలు మాయలేదు, వాళ్ళకి చక్కటి పోషణ దేవుడు అనుగ్రహించి, మరి బండ నుండి నీళ్లు, ఆకాశము నుండి మన్నాను, పగలు మేఘస్తంభము, అగ్నిస్తంభాన్ని ఇచ్చి ఆయన పోషించి నడిపించాడు. ప్రపంచంలో ఏ తండ్రి తన పిల్లల్ని ఇలా పోషించి నడిపించే దేవుడు ఎవరు లేరు. గుర్తుపట్టారండి? ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా ఆయనే జయమిచ్చి, విడిపించి, కాపాడి, జయమిచ్చి రక్షించాడు. అంతేకాకుండా జయం పొందినటువంటి ఆయన ప్రజలతో ఆయనే తన పరిశుద్ధ సియోను పర్వతమును స్థిరపరచుకొని ఆయన వారి మధ్యలో సదాకాలం నివాసం ఉండడానికి ఆయన పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన సియోను పర్వతం మీదకి ఆసీనుడై వెళ్ళినప్పుడు అనేకుల్ని ఆకర్షించుకొని ఆయన తన ప్రజలను కాపాడుకున్నాడు. చూసారా? 6 కార్యాలు మనం చూసాం. 7వ కార్యం ఏంటి? ఆయన ఇప్పుడు 19వ వచనంలో మనం చదువుకుంది అదే. ప్రభు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మన భారములు భరించుచున్నాడు. చూసారా? ఇప్పుడు 7వ అంశంలో యుగ యుగాలు నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటిలో కూడా ఆయన నీ వలన స్తుతి నొందటమే కాకుండా నీ భారమంతా కూడా ఆయన మోసి నిన్ను నీతిమంతునిగా చేసి ఆదరించడాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, యెషయా పుస్తకం 46వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. యెషయా పుస్తకం 46వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకునే వాడను నేనే. నేనే నిన్ను చేసి ఉన్నాను. నిన్ను చంకపెట్టుకునే వాడను కూడా నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడను కూడా నేనే. గమనించారా? ఏమండి, ఏమన్నా అర్థమైంది? అసలు వాక్యాలు ఏమన్నా అర్థమవుతాయి అంటారా? ఈ రోజున నీ జీవితంలో నువ్వు భయపడుతున్నావంటే నువ్వు ఆయన నీ జీవితంలో ఏం చేశాడో నువ్వు గుర్తు తెచ్చుకునే బ్రతుకులో నువ్వు లేవు. నువ్వు గుర్తు తెచ్చుకుంటే నీకు భవిష్యత్తులో నువ్వు కానీ నీ పిల్లలు కానీ భయపడరు. ఎందుకని? నిన్ను ముదిమి వచ్చు, అంటే నీ వృద్ధాప్యం వరకు, నీ వృద్ధాప్యంలో పరలోకం దేవుని రాజ్యానికి వెళ్ళే వరకు నిన్ను ఎత్తుకొని, చంకబెట్టుకొని, పోషించి, నిన్ను ఆదరించి, నిన్ను నడిపించి, నిన్ను ఎత్తుకునేటువంటి దేవుడు ఆయనే. ఏమండి, ప్రపంచంలో ఏ తండ్రి అయినా ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే పిల్లలు ఉన్నారండి? 3 ఏళ్ళు వచ్చేపాటికి 3 ఏళ్ళు ఎత్తుకుంటే తల్లి చచ్చిపోద్దండి. ఇకెందుకు బ్రతకాలరా అనిపించుకునే పరిస్థితి వచ్చేది 3 ఏళ్ల కొడుకును మోస్తే ఎత్తుకొని. ఇక 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఎత్తుకొని నడవాలంటే ఏంటి పరిస్థితి? ఎబెనెజర్ అయ్యా, మీ ఇద్దరిని పిల్లలను ఎత్తుకొని, ఇప్పుడు 5 ఏళ్ళు ఒకళ్ళు 6 ఏళ్ళు ఒకళ్ళు అనుకో, ఎత్తుకొని మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు నడవండి చూద్దాం. ఇప్పుడు నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు తెలిసిన? ముదిమి వచ్చుగా వృద్ధాప్యం వరకు నిన్ను ఎత్తుకుని, నీ తల నరిసిన ఎంటికలు నరిసిపోయే వరకు కూడా నిన్ను ఎత్తుకొని చంకబెట్టుకొని నిన్ను నడిపించేవాడు ఆయనేనంట.
ఏమండి ఇలాంటి దేవుడు ఎవరైనా ఉంటారా కుమారమ్మ? ఇలాంటి దేవుడు ఎవరైనా ఉంటారా? సురేషయ్య గారు ఇలాంటి దేవుడు ఎక్కడైనా దొరుకుతాడంటారా? మైండ్ కనుక మతి ఉంటే, నీ మైండ్ నిజంగా పనిచేస్తే, కార్తీకు మైండ్ కనుక పనిచేస్తే దేవుని మాట నమ్ముతావు నానా? జబదండ నేను ఎత్తుకుంటుందా? అమ్మ మరియమ్మ ఎత్తుకుంటుందయ్యా? అమ్మా ఎత్తుకుంటాడు ఎవడన్నా? అమ్మేగా. పోనీ మరియమ్మ యేసయ్యని కంద కదా, పోనీ మరియమ్మ ఎంతకాలం ఎత్తుకుని ఉంటుంది? అయ్యా ఎంతకాలం ఎత్తుకుందా నాన్న? ఏంటి పిల్లడు ఎంతకాలం ఎత్తుకొని ఉంటుంది చెప్పండి? 1 సంవత్సరం 2 సంవత్సరాలు మహా అయితే, 2వ సంవత్సరమే గగనం అయిపోయింది. సంవత్సరానికి నడవటం మొదలు పెడితే యేసు రక్తమే జయం. నడిస్తే చాలు వదిలేయటమేక. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, ఈ దేవుడు ఎలాంటి వాడో చెప్పండి. ఏమండి నిన్ను ఇప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు శ్రమలో నువ్వు భారం మోస్తున్నావు అనుకో, నా దేవుడు నా భారం మోస్తున్నాడని గుర్తుపెట్టుకుంటే వెంటనే దేవుని ఆత్మ ఏం చేస్తుంది తెలిసిన? ఆయన నిన్ను నీ భారాన్ని ఎత్తుకొని ఆయన మోస్తూ ఉంటాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగా. నమ్మేవాళ్ళు ఎవరు ఉండరండి. ఉత్తిగానే మనం చప్పలు కొట్టాము ఆనందపడడానికి, నేను కొట్టమన్నాను కాబట్టి కొట్టారు. కానీ నిజంగా దేవుడు నేను పిల్లలు మోసేటప్పుడు నన్ను మోస్తాడని, ఎబెనెజరయ్య జాషువాకి వీళ్ళిద్దరిని ఎత్తుకొని గొల్లపూడి నుంచి రైల్వే స్టేషన్కి జాషువాని నడవమను. జీవితం తెల్లారిపోతుంది అయ్యగారు, బతికి బలుసాగి తింటాను, మళ్ళీ నీ ముఖం చూస్తే ఒట్టు అంటాడు కదా జాషువా. అంతేనా కాదా? తట్టుకోలేము. కానీ దేవుడు అంటాడు, ఇదిగో నిన్ను ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేను, నన్ను గుర్తు తెచ్చుకుంటే ఏమవుద్ది? నిన్ను నీ భారాన్ని ఆయనే ఎత్తుకుంటాడు. ఏంటండి, ఏం దేవుడు అండి! నమ్మటం చేత అవుద్ది అంటారా? నాకు తెలిసి నమ్మటం చేత అవుద్దని నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే ఇక్కడ ఈ వచనాలన్నింటిలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ధ్యానం చేసినప్పుడు, ఒకటి గత కాలంలో దేవుడు నీకేం చేశాడు గుర్తుపెట్టుకొని స్తుతించాలి. రెండవది ఆయన నీకు చేసిన విషయాలన్నీ నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. నమ్మాలి. ఇప్పుడు చూడండి, 2 పద్ధతులు ఇక్కడ 19 వచనం వరకు 35 వరకు 2 పద్ధతులు. గత కాలంలో ఆయన నీకు చేసిన నమ్మాలి. రెండవది చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దానిని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. ఈ 2 పనులు కనుక నువ్వు చేయగలిగితే, మన పితరులను ఆదుకున్న దేవుడు నేటి దినాల్లో మనల్ని కూడా ఆదుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడు నాన్న, యెషయా పుస్తకం 53:4 కూడా చదువునానా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఏమండి రోగాలు ఉచితంగా భరించేవాళ్ళు ఎవరు ఉన్నారండి? సురేష్ గారు, కుమారమ్మ, మన రోగాలు ఎవడైనా భరించేవాడు ఉన్నాడా? అమ్మ కానీ, నాన్న కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, పోలీసులు కానీ, చుట్టాలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎబెనెజరయ్యా ఎవరైనా మనల్ని ఆదుకునేవాళ్ళు ఉంటారా? మన రోగాలు భరించేవాళ్ళు ఉంటారా ఎక్కడన్నా? ఇసాకయ్య, అమ్మా, నాన్న, రోగాలు భరించమని రాదు. అమ్మని నాన్న పిలిచి భరిస్తారా? ఏం భరిస్తారు? మరి ఎవరు భరిస్తారు? ఎస్, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు భరిస్తారంట? నమ్మటం చేత అయిద్దండి మనకి. ఇప్పుడు మనం మోకరించి ప్రార్థించినప్పుడు ఈ వాక్యాలు నమ్మే బలం కావాలని ఎవరైనా ప్రార్థన చేస్తారు? అసలు
ప్రభువా, ఆయన ఏదో పెద్ద పనోడిలాగా, నీ చేతి కింద పనోడిలాగా, ప్రభువా నాకు ఉద్యోగం రావాలంటే నువ్వు అంటే, ఆయన ఏదో అసిస్టెంట్, నీ చేతి కింద అసిస్టెంట్ లాగా, నువ్వు అడిగినట్టు ఆయన అటెండర్ లాగా టకటక తీసుకొచ్చి మోసుకొచ్చి నీకు ఇచ్చేవాళ్ళలాగా. ఏం బతుకులండి. ప్రభు అంటాడు, అయ్యా గత కాలంలో నువ్వు అడిగినా అడగపోయినా నేను నీ కొరకు ఏం చేశానో గుర్తు తెచ్చుకో. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఆయన నీకేం చేశాడు చెప్పండి అంటే ఏం చెప్తారు? ఆయన నీకేం చేశాడంటే ఏం చెప్తారు చెప్పండి? ఏనానా? దేవుడు నీకేం చేశాడంటే ఏం చెప్తారు? అయ్యా నన్ను మరణం నుంచి విడిపించాడని మాట చెప్పగలవా? మన పాపముల నుంచి విడిపించాడని చెప్పగలవా? మన శత్రువు అయిన అపవాది నుంచి విడిపించాడని చెప్పగలవా? అసలు మనకు ఆ మైండ్ ఉంటుందా? పాపం నుంచి ఎలా విడిపించాడు చెప్పండి? మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బతికించాడు. ఏమండి, చచ్చినోడిని బతికించిన దేవుడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మాట వరుస నమ్మేమంటున్నావు కానీ విశ్వసించే వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి వెనక్కి వెళ్ళండి. మన బ్రతుకులో మనం తల్లి గర్భంలో నుంచి పుట్టిన వెంటనే మన అతిక్రమాల చేత చచ్చిన వారిగా ఉంటే ఆయన జీవం నీకు ఇచ్చి మన మరణాన్ని ఆయన భరించి నిన్ను బ్రతకనిచ్చాడు. ఏమండి, గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారంటారా? చదవండి యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచినటువంటి వాడు నిత్య జీవం కలవాడు. ఏమండి, నా మాట నమ్మి నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించారండి? మరణంలో నుండి జీవంలోనికి మీరు దాటారంటండి. మరణములో నుండి జీవంలోకి నిన్ను దాటించిన దేవుడు ఏమండి, నీ భవిష్యత్ కాలంలో నిన్ను, నీ బిడ్డల్ని, కుటుంబాన్ని దేవుడు కాపాడలేడండి. ఒకసారి ఊహించండి. ఈ రోజున అన్యజనుల కంటే దేవుని పిల్లలే దిగులుతో చచ్చిపోతున్నారండి. నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోద్దో. మాకు వాక్యాన్ని బోధించిన పరిశుద్ధులు, దైవజనులు వాళ్ళు ఎలా బ్రతికి చూపించారో తెలిసిన సమస్తాన్ని. ఏమంటే ఈవెన్ తల్లి చనిపోయిన కనీసం చూడడానికి కూడా వెళ్ళకుండా, ఒకవేళ చూసినా కూడా ఒక్క సెకండ్ అలా చూసి వెనక్కి వచ్చారండి. పరిశుద్ధులు ఎలా బ్రతికి చూపించారో తెలిసిన. కొంతమంది అయితే భార్యని, పిల్లల్ని, దైవజనుడైతే అమరావతిలో ఉన్నటువంటి దైవజనుడైతే భార్య చనిపోయింది, దైవజనుడు చనిపోయాడు, వాళ్ళ పెద్ద పాప చిన్న పాప చనిపోయింది, తల్లి చనిపోయింది, చిన్న తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు ఉంది ఎవరు తెలిసినా? ఒక్కతే ఉందండి. వారి కుటుంబంలో ఒక్క అమ్మాయి ఉంది, పెద్ద కూతురు. ఏమండి, పిల్లలకి కనీసం 2 ఆడపిల్లలు ఉన్నారు. పాస్టర్ గారు చనిపోయేటప్పుడు వాళ్ళ పేరు మీద ఒక సింగిల్ అనా పైసా కూడా లేదండి బ్యాంక్ బ్యాలెన్స్. ఏమండి, ఆడపిల్లల భవిష్యత్తు ఎలా అని గిడగలగలగల కొట్టుకులాడతారు. ఏమండి, విశ్వాసానికి అప్పగించి నీతిమంతులు చనిపోయారండి. పరిశుద్ధులు. విశ్వాసానికి మరణం లేదు. నమ్మగలిగిన వారు ఉన్నారండి. విశ్వసించిన వాళ్ళకి మరణం లేదు.
పిల్లలకి ఏం అప్పగించాడు దైవజనుడు? దైవజనుడు ఏం అప్పగించెళ్ళాడండి? ఏం అప్పగించెళ్ళాడు దైవజనుడు? పిల్లలకి విశ్వాసాన్ని నేర్పెళ్ళాడు. విశ్వాసానికి మరణం లేదని నేర్పెళ్ళాడు. మరి ఈ రోజున నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి? బిడ్డలారా, గత కాలంలో ఆయన నీకు చేసినవన్నీ జ్ఞాపకం తెచ్చుకో. నీ పాపముల చేత నువ్వు చచ్చిన వాడిగా ఉంటే ఆయన నిన్ను మరణం నుండి విడిపించాడు, గుర్తుపెట్టుకో. ఆయన జీవాన్ని నీకు ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను బ్రతకనిచ్చాడు, గుర్తుపెట్టుకో. నీకు గుర్తుంటే నీ భవిష్యత్తు గురించి నువ్వెన్నడూ కూడా నీ కుటుంబ బిడ్డల గురించి దిగులు పడవు. ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావు అంటే అర్థం ఏంటి? గమనిస్తున్నారా? ఈ లేఖనాలు చిన్నవి కాదండి. ఒక్కొక్క మాట జీవము గల దేవుడు మన పితరుల జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి పితరులు ఏమంటున్నారు తెలిసిన? అయ్యా, ఆయన ఎల్లప్పుడూ స్తుతి నొందుతూనే ఉంటాడు, అనుదినము ఆయన మా భారాలు మోపుతూనే ఉంటాడు, ఆయన మాకు రక్షకుడై ఉన్నాడు. ఏ పరిస్థితిలో నీకు శ్రమ కలిగినా నిన్ను రక్షించడానికి నీ దగ్గరికి వచ్చేటువంటి వాడు ఆయన. నువ్వు లేవలేని స్థితిలో ఉంటే ఆయనే నీ దగ్గరికి వచ్చి కనీసం నువ్వు మొరపెట్టడానికి కూడా నీకు బలం లేకపోతే నీ పక్షంగా విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేయొచ్చు మూలిగేటువంటి దేవుడండి. గుర్తుపట్టారా? మన పితరులు ఈ విషయాలన్నీ రుచి చూసి చెప్తున్నారు. అయ్యా, ఆయన అనుదినము మా భారాలు మోసేవాడు ఆయన. అంతేకాదు, విశ్వసించిన వాడు కలవరపడలేదు. మేమెన్నడూ కూడా కలవరపడతలేదు. మా భవిష్యత్తుకు కూడా ఆయన సరిపోయిన దేవుడు. గుర్తుపట్టగలుగుతున్నారండి? ఈ రోజుల్లో అన్యజనుల కంటే కూడా ప్రార్థనకి వెళ్ళే క్రైస్తవులే చాలా భయానకమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. గుర్తుపట్టే వాళ్ళు లేరు. ఏమండి? దేవునికి మహిమ కలుగును గాక. 20వ వచనంలో అంటాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ అంటే అర్థం ఏంటో తెలిసిన? నీ ఆత్మను నరకం నుండి రక్షించగలిగినటువంటి దేవుడు. గుర్తుపట్టారండి? నీ ఆత్మను నరకం నుండి రక్షించగలిగినటువంటి మహాదేవుడు ఆయన. గుర్తుపట్టగలుగుతున్నారా? నిన్ను శారీరకంగా నిన్ను రక్షించే దేవుడు, అంతేకాకుండా ఆత్మీయంగా కూడా నిన్ను కాపాడి రక్షించేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంతేకాకుండా 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం చదివినట్లయితే, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చదివినట్లయితే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక, ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింతలన్నీ కూడా ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై గమనించారా? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకుగా ఉండండి. చూసారా? మీ కొరకు చింతించే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఒక పాపి కొరకు చింతపడే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఈయన తన యొద్దకు, దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక ఆయన మనలను సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25. పవిత్రుడును ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారిని వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఏమండి?
ఇలాంటి మాటలు వాగ్దానాలు ఎవరైనా చేస్తారా మన కొరకు? ఈ రోజున నీకు ధైర్యం ఉంటే లేఖనాలు చదివి విశ్వాసం ఉంచడం నేర్చుకో. గత కాలంలో ఆయన నీకేం చేశాడో జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు నీ భవిష్యత్తు గురించి ఎన్నడూ కూడా భయపడవు. ఈ 19వ వచనం నుండి 35 వరకు భవిష్యత్తు విషయాలన్నిటిలో కూడా ఆయన ఎలాంటి దేవుడో తెలియజేసేటువంటి అతి శ్రేష్టమైన సంగతులు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి అన్న విలాప వాక్యాలు. అనుదినము నూతనమైన వాత్సల్యాన్ని పుట్టిస్తాడంట. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. తీశారమ్మా? 3:22 పేజీ నెంబర్ చెప్పండి. పేజీ నెంబర్ చెప్పండి అయ్యా. 683 3వ అధ్యాయం 23 నుంచి చదవచ్చు, పర్లేదు. 22 అయినా పర్లేదు. యెహోవా కృపగలవాడు, యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచును గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము ఇప్పుడు చూడండి, అనుదినము నూతన వాత్సల్యమును, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఎవ్రీ డే ఆయన కరుణా వాత్సల్యము, కృపా వాత్సల్యములు మన ఎడల కుమ్మరిస్తున్నాడంట. అర్థమైందండి? ఆయన అనుదినం కూడా ఆయన కృపా వాత్సల్యాలు గనక మనమే చూపించకపోతే, ఆయన కనికరాన్ని గనక మనమే చూపించకపోతే, మన పాపాలు మనల్ని పట్టుకొని, మన మరణము మనల్ని పట్టుకొని, మన శాపాలు మనల్ని పట్టుకొని, మన శత్రువులు మనల్ని పట్టుకొని పాతాళానికి అప్పగిస్తుంది. చూడండి, ప్రతి దినము కృపా వాత్సల్యములు, కనికరములు ఆయన విస్తారంగా మనమే చూపిస్తున్నాడు. ఒకవేళ ఆయన చూపించకపోతే ఏంటి పరిస్థితి? ఈ పాటికి మనం పాతాళంలో ఆరని అగ్నిలో మనం మహావేదన రోదన పడి బాధపడవలసినటువంటి అవసరత, భయానకమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని పిల్లరా, ఈ ఉదయకాలంలో మనందరం కూడా దేవుని యొక్క వాత్సల్యమును, ఆయన కృపను, కనికరమును జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఊరకనే పిట్ట కథలు చదివినట్టు చదువుకునేటువంటి పరిస్థితులు కాదండి. మన పితరులు ఎలాంటి విషయాల కొరకు సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. ఈ రోజున మన జీవితం నుంచి ఏ సాక్ష్యం మనలో నుండి బయటకు వస్తుంది చెప్పండి? ఏ సాక్ష్యం వస్తుంది చెప్పండి? నీ భార్యకు నువ్వేం చెప్తావు? నీ భర్తకు నువ్వేం చెప్తావు? నీ పిల్లలకు నువ్వేం చెప్తావు? అనుదినము వాత్సల్యం ఆయన చూపించకపోతే మన పాపాలు మనల్ని పట్టుకుంటాయి, మన శత్రువులు మనల్ని పట్టుకుంటాయి, మన వ్యాధులు మనల్ని పట్టుకొని చంపేస్తాయి. ఏమండి, ఈరోజు గుర్తుపట్టే వాళ్ళు ఎవరు కూడా లేరండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆయన అంట ప్రతి మనిషికి ఆత్మ సంబంధమైన పరలోక వరాలను అనుగ్రహిస్తూ ఉంటాడంట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి పోని. గత కాలంలో శాపాలు మొదటి వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన యేసుక్రీస్తు నందు ఇప్పుడు చూడండి, పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించెను.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, పాపి మరణము చేత, శత్రువుల చేత, పాపము చేత, గమనించారండి, మనము చచ్చిన వారమై ఉంటే ఆయనట ఆత్మ చేత జీవాన్ని అనుగ్రహిస్తాడంట. యేసుక్రీస్తునందు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడంట. పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి? మరణము లేని జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటో తెలిసిన, నీ ఆత్మకు మరణము లేని జీవితాన్ని ఇస్తాడు. ఏమండి, ఇలాంటి వాక్యాన్ని విని విశ్వసించడానికి ఏంటండి నీకు బాధ? ఏమండి, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో దేవుడు నీ బ్రతుకులో ఏం చేయబోతున్నాడో నీకు గుర్తుంటుందండి. ఈ రోజున నీతిని బోధించే దైవజనుని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున మనుషులు ఎవరిని ప్రేమిస్తారో తెలుసిన, దేవుడు అపోస్తులకు నేర్పని బోధ. ఏమండి, ఏ సంఘాలు చూడండి, ఏ సంఘాలన్నా చూడండి, ఈ రోజుల్లో డెకరేషన్లు, లైటింగ్లు, గ్రానైట్ రాళ్ళు, టేకి తలుపులు, టేకి పావురాళ్ళు, టేకి దేవదూతలు, ఏమండి, టేకి మనుషుల బొమ్మలు, ఏమండి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఏమండి, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, పరిశుద్ధ జీవ గ్రంథంలో ఎక్కడైనా, ఏమండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, తప్పులేదు. మీరు దినములు, సంవత్సరములు, మాసములు మీరు ఎందుకు అనుసరిస్తున్నారు? ఆ దినాన్నే పాస్టర్లు అయితే సంవత్సరం ఏంటిదయ్యా, షష్ఠి పూస్తే ఏంటిది, ఇది యానివర్సరీ, సంవత్సరం మందిరం కట్టిన యానివర్సరీ, సేవ చేసిన యానివర్సరీ, సేవకొచ్చిన యానివర్సరీ. ఏమండి, అపోస్తులు అన్ని సంవత్సరాలు సేవలు చేశారు. ఎక్కడైనా ఇలాంటి సందర్భాలు ఎక్కడైనా వాళ్ళ బ్రతుకుల్లో సేవల్లో చేశారండి? సంవత్సరకాలు చేశారా? జ్ఞాపకార్థ కూటాలు పెట్టారా? మరి నీకెవడు నేర్పాడు? నీకెవడన్నా నేర్పని మనుషులు నేర్పిన పద్ధతులు, దైవోపదేశములను నమ్మి, అదేమనంటే మా పితరులు, మా పాస్టర్లు, మా పైన తండ్రులు, మా పైన పితరులు, మా సేవకులు, వీళ్ళంతా కూడా ఇవన్నీ అనుసరించారు. వాళ్ళు చచ్చి వాళ్ళు నరకంలో ఉంటారు, గుర్తుపెట్టుకో. ఎంత లావోడైనా సరే మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని పులిసిని పిండి కొంచెమైనా ముద్దంతా నాశనం చేస్తుంది. భయం లేదు, పాడలేదు. ఏమండి, సంఘాల్లో సేవకులందరికీ వందనాలు. మీకు ధైర్యం ఉంటే నాలో తప్పులు చూపించి నన్ను కూడా దిద్దండి. నాకేం కొమ్ములు లేవు, నేనేం పెద్ద మోనార్కినేం కాదు. ఒకవేళ నాకు తెలియక గుడ్డోడిని అవ్వచ్చు నేను కూడా. మీకు బుద్ధి ఉంటే నాకు బుద్ధి నేర్పండి. దొంగలాగా దాక్కుని బతకమాకండి. నేను లేఖనాల్లోంచి మీకు చూపించి మాట్లాడుతున్నా. లేఖనాలు లేకుండా మాట్లాడితే మమ్మల్ని అంటున్నాడని నిందించండి, తప్పులేదు. వాక్యం చూపించినప్పుడు నీకు భయం ఏంటి? వ్యక్తిగతంగా విమర్శలు ఎందుకు? పిచ్చి పిచ్చి కోటాలన్నిటికీ వెళ్ళడానికి నీకు ధైర్యం ఉంది. ఏమండి, నీ తోటి సేవకుడు పిలిస్తే రావటం తెలియదు నీకు. వాక్యానికి భిన్నమైన ప్రేరేపణలు నాలో ఉన్నా, నా జీవితంలో ఉన్న, సంఘములో ఉన్న ఎవరికైనా సరే గద్దించే అధికారం ఉంది. నా తప్పు దిద్దండి. నేను డైరెక్ట్గా మైకుల్లో గొట్టాల్లో పెట్టి వాక్యంలో చూపించి దిద్దుతున్నా. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే దిద్దుకోండి, లేకపోతే నోరు ఎత్తకుండా కూర్చోండి. చచ్చిన తర్వాత పాతాళానికి వెళ్ళడం తప్ప ఇంకా అడ్రస్ ఎక్కడ ఉండదు. ఎవరిని బెదిరించాల్సిన అవసరం నాకు లేదు, బెదరాల్సిన అవసరం కూడా నాకు లేదు. రండి, బైబిల్లో ఉన్నది చూసుకుందాం రండి. ఇఫ్ ఎనీ డౌట్స్ 24 hours ఇక్కడే కూర్చుంటా. దొంగల్లాగా ముడుచుకొని కూర్చోవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, సత్యాన్ని బోధించండి. ఒకవేళ నేను దుర్బోధ బోధిస్తే నన్ను దిద్దండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని ధైర్యంగా, మీరు నన్ను అడగండి.
నేను అడగడానికి మీరు ఛాన్స్ ఇస్తే మీ ముఖాల మీద అడుగుతా నేను, ఎవరినైనా సరే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారండి, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి విషయాలు పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైనవి. ఎందుకు నీకు పరలోక సంబంధమైన అనుగ్రహిస్తున్నాడంటే, శరీర సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన వాటి ద్వారానే చంపాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకోవచ్చు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తుతో కూడా మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టు లోకములో ఉన్నటువంటి మీ పితరులు గనక ఆచారాలు ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి మనం విడిపించబడాలి. అలా విడిపించబడినట్లయితే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల యొక్క ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవును. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి నాన్న, కీర్తనల పుస్తకంలో 72వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదువునానా. అతని పేరు నిత్యము నిలుచును. చూడండి, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము సిగుర్చుచుండును, భూమి ఉన్నంత కాలం చిగుర్చుచు ఉండును. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, మనుషులందరూ కూడా దీవించబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. గమనించారండి, ఆయన మాత్రమే నీ జీవితంలో ఆశ్చర్యమని కార్యాలు చేయగలిగిన వాడు ఆయనే. ఆయన మహిమగల నామము, ఆయన మహిమ కలిగినటువంటి నామము నిత్యము స్తుతింపబడును గాక. గమనించారా? మహిమ కలిగిన నామము నిత్యము స్తుతించబడు. ఆయన బట్టి, ఆయన వలన జరిగే అద్భుతాలు, కార్యాలు గొప్పవి. ఆయన బట్టి ప్రజలందరికీ కూడా రక్షణ కలుగుతుందట. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చివరిగా 139:17 కూడా చదువునానా. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తమంతా గొప్పది. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఈరోజు రాత్రి మనము దేవుని యొక్క వాక్యంలో చదువుకున్న ప్రకారంగా 68, 19, 20 వచనాలు. ఏమంటే ఇప్పటి వరకు ఒక 19 వచనమే సరిపోయింది, ఇంకా 20 వచనం విడదీలా. ప్రభు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారములను భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. చూసారా? ఒకటి, శారీరానుసారంగా నువ్వు శ్రమలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను రక్షించి కాపాడేవాడు ఆయనే. అలాగే 20వ వచనంలో కూడా దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయవాడు. పూర్ణ రక్షణ అంటే నీ ఆత్మకు నిత్య రక్షణను కూడా కలుగ చేయవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడండి, గత కాలంలో దేవుడు నీకు చేసిన కార్యాలు కనుక నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే, ప్రజెంటు భవిష్యత్తు కూడా నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా భయపడవు అనేటువంటి సత్యాన్ని ఈ 68, 19 నుంచి 35 వరకు
ఉన్నటువంటి మూలమైనటువంటి విషయాలు. ఆ తర్వాత 21 నుంచి 23 వరకు దేవుని యొక్క తీర్పుల గురించి ఉంటుంది. 24 నుంచి 28 వరకు ఇంచుమించుగా మనం 18వ వచనం యొక్క వివరణ అంతా కూడా అక్కడ ఉంటుంది. అలాగే 29 నుంచి 35 వరకు ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల ప్రజలందరూ కూడా వచ్చి మరి జీవము గల దేవుని దగ్గరకు వచ్చి ఆయనకు నీతిమంతులైనటువంటి వాళ్ళు, ఉగ్రత నుంచి తప్పించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనకి సాష్టాంగపడి నమస్కారాలు చేస్తారు అని పరిశుద్ధ జీవ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు రాత్రి ఖచ్చితంగా మనందరం కూడా మనలను మనం పరీక్షించుకొని, ఇదిగో భవిష్యత్ కాలంలో ఆయన చేసిన కార్యములు గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో కూడా ఎన్నడూ నువ్వు భయపడవు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం నాన్న. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఆశ్చర్య కార్యములు జరిగించువాడా, నీకు స్తోత్రం నాయనా. 68వ కీర్తనలో 19, 20 వచనాల్లో ఉన్న అతి శ్రేష్టమైన సంగతులను పరిశుద్ధుడైన తండ్రి మాకు బోధిస్తూ వస్తున్న దేవుడు నాయనా. ఈరోజు రాత్రి మాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు ప్రభా. గత కాలంలో మా బ్రతుకులో ఆజ్ఞ అతిక్రమం వలన చచ్చిన వారమై ఉండగా నాయనా, మా పాపము నుండి, మరణము నుండి, శత్రువు నుండి మమ్మల్ని కాపాడి రక్షించిన దేవుడవు నీవే. అందుకనే గత కాలంలో నువ్వు చేసిన వాటిని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఇక భవిష్యత్తులో మేమెన్నడూ కూడా దేనికి భయపడమని నీ సత్యవాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ శుద్ధీకరణ కూటాల్లో మరి మేమెన్నడూ ఎలాంటి పరిస్థితులకు భయపడక ధైర్యముగా మా వ్యాధులు, మా వ్యసనములు, మా రోగములు భరించిన దేవుని మీద ఆనుకోవడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించి రక్షించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.